నేను సర్తాజ్. ప్రపంచం అసహించుకునే స్థాయిలో ఇటు చైనా అమానవీయ చర్యలకు పాల్పడుతోంది. స్వతంత్ర టిబెట్ను చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఆస్తిగా భావిస్తున్న చైనా చివరికి చిన్న పిల్లల్ని కూడా అస్సలు వదిలిపెట్టట్లేదు. ముక్కు పచ్చలారని చిన్నారులని తమ కుటుంబాల నుండి దూరం చేస్తోంది. ప్రతి 4 టిబెటియన్ చిన్నారుల్లో 3 చైనా బోర్డింగ్ స్కూల్స్కు తరలిస్తోంది. నిర్బంధ విద్యను అందిస్తూనే వారికి టిబెటియన్ సంస్కృతిని మరియు భాషను కూడా దూరం చేస్తోంది. చైనా దౌర్జన్యాలకు హద్దు అదుపు లేకుండా పోతోంది. తన సామ్రాజ్యవాద కాంక్ష తీర్చుకోవడానికి పసిపిల్లల బాల్యాన్ని కూడా బలి తీసుకుంటోంది. ముక్కు పచ్చలారని చిన్నారుల్ని తమ కుటుంబాల నుండి దూరం చేస్తోంది. నిర్బంధ విద్య కోసం బోర్డింగ్ స్కూళ్లలో బంధిస్తోంది. చైనా భవిష్యత్ అవసరాలు, ప్రపంచంలో వచ్చే మార్పులు, భారత్తో చైనాకున్న సరిహద్దు సమస్యల నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఈ నిరంకుశ చర్యలకు పాల్పడుతోంది. చైనా పశ్చిమ ప్రాంతంలో ఉన్న టిబెట్లో పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వారికి ప్రత్యేక శిబిరాలు, మిలిటరీ శిక్షణ కూడా ఇప్పిస్తున్నట్లు ఆ మధ్య ఐక్యరాజ్యసమితి నివేదికలు కూడా వెల్లడించాయి. ఈ ప్రత్యేక శిబిరాల్లో ఉన్న పిల్లలంతా 8-9 సంవత్సరాల వయసున్న పిల్లలే. భారత్తో ఉన్న సరిహద్దు సమస్యలు, ప్రపంచ రాజకీయాలు, చైనా ముందున్న సవాళ్లు వీటన్నిటిపై ఆ పిల్లలకు ప్రత్యేకంగా బోధిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. చైనా చేస్తోన్న ఇలాంటి రహస్య చర్యలపై ఇటీవల పలు అంతర్జాతీయ నివేదికలు వెలువడ్డాయి. ఈ నివేదికల ప్రకారం టిబెటియన్ పిల్లలందరినీ వారి తల్లిదండ్రులకు దూరంగా ఉంచుతూ వారి కోసం ప్రత్యేకమైన హాస్టల్స్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. టిబెట్లోని 4 పిల్లల్లో 3 పిల్లల్ని చైనా బోర్డింగ్ స్కూల్లో పెడుతోంది. వారిని టిబెట్ సంస్కృతికి, సాంప్రదాయాలకు దూరంగా ఉంచుతున్నట్లు రిపోర్టులు వెల్లడిస్తూ ఉన్నాయి. ఈ పిల్లలందర్నీ చైనా కమ్యూనిస్టు పార్టీకి, చైనాకు వీర విధేయులుగా తీర్చిదిద్దడమన్న ఏకైక లక్ష్యంగా ట్రైనింగ్ సెంటర్లను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ తలపెట్టిన కుట్రలో భాగంగా టిబెట్లో ఒక తరాన్ని జాతీయ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి, వారిని పార్టీకి విధేయులైన పౌరులుగా మలచడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీనిపై టిబెట్ హక్కుల కార్యకర్తలు, ఐక్యరాజ్యసమితి కోసం పనిచేస్తోన్న నిపుణులు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ప్రపంచంలో టిబెటియన్ గుర్తింపును తుడిచివేయడానికి, చారిత్రాత్మకంగా చైనా పాలనను ప్రతిఘటించిన టిబెటియన్ ప్రజలపై చైనా నియంత్రణను మరింతగా పెంచడానికి జిన్పింగ్ ప్రభుత్వం పిల్లలను వారి కుటుంబాల నుండి క్రమపద్ధతిలో వేరు చేస్తోందని అంటున్నారు. 6 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న టిబెటియన్ విద్యార్థుల్లో దాదాపు 3 మంది మాండరిన్లో ఎక్కువగా బోధించే రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బోర్డింగ్ స్కూళ్లలో ఇంకా తక్కువ వయసున్న పిల్లలు కూడా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి. సాధారణంగా టిబెటియన్ పిల్లలు ఇంట్లో, గ్రామీణ పాఠశాలల్లో ఒకప్పుడు నేర్చుకున్న టిబెటియన్ భాష, సంస్కృతి, బౌద్ధ విశ్వాసాలను తుడిచివేయడానికి చైనా ఈ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గత ఏడాది జూన్లో ఇలాంటి ఒక పాఠశాలను సందర్శించారు. అక్కడ ఆర్మీ బ్యారక్ లాగా ఏర్పాటు చేసిన హాస్టళ్లను కూడా జిన్పింగ్ తనిఖీ చేశారు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచనలపై టిబెటియన్ విద్యార్థుల ఉపన్యాసం విని టిబెటియన్ విద్యార్థులు కొట్టిన చప్పట్లకు మురిసిపోయారు. క్వింగై ప్రావిన్స్లో ఉన్న ఈ పాఠశాల సందర్శనం తర్వాత జిన్పింగ్ అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఈ కార్యక్రమానికి చైనా బలంగా ఆమోదం తెలిపింది. చిన్నప్పటి నుండే పిల్లల్లో చైనీస్ జాతీయతకు సంబంధించిన స్పృహను నాటాలి అని ఈ సందర్భంగా జిన్పింగ్ అన్నారు. టిబెటన్ పిల్లలు త్వరగా చైనీస్ భాషలో నిష్ణాతులుగా మారడానికి, ఆధునిక ఆర్థిక వ్యవస్థకు వారిని సిద్ధం చేసే నైపుణ్యాలను నేర్చుకోవడానికి పాఠశాలలు సహాయపడతాయని చైనా అధికారులు కూడా చెబుతున్నారు. ఇక టిబెటన్ కుటుంబాలే స్వచ్ఛందంగా తమ పిల్లలను పాఠశాలలకు పంపుతున్నట్లు తెలిపారు. ఈ బోర్డింగ్ స్కూల్ విద్య అంతా ఉచితమని, విద్యార్థులకు టిబెటన్ సంస్కృతి, భాషలో కూడా తరగతులు ఉంటాయని వెల్లడించారు.
అయితే చైనా చర్యలపై అంతర్జాతీయంగా వచ్చిన నివేదికలు, పలు పరిశోధనల ప్రకారం టిబెటియన్ పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో నమోదు చేసుకోవడం కోసం చైనా అధికారులు ప్రత్యేకంగా సెలక్షన్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పిల్లల తల్లిదండ్రులకు తమ పిల్లల్ని పంపడం తప్ప వేరే మార్గం లేదని నిపుణులు, తల్లిదండ్రులు, న్యాయవాదులు, మానవ హక్కుల పరిశోధకులు పలు ఇంటర్వ్యూల్లో స్పష్టం చేశారు. పిల్లల్ని బోర్డింగ్ స్కూళ్లకు పంపిన తర్వాత చాలా మంది తల్లిదండ్రులు తమ కన్న పిల్లల్ని నెలల తరబడి చూడకుండానే ఉండాల్సొస్తోందని నివేదికలు వెల్లడించాయి. ఈ పరిస్థితిపై కొందరు చైనీస్ నిపుణులు, ఉపాధ్యాయుల నుండి డజన్ల కొద్దీ పరిశోధనా పత్రాలు, నివేదికలు వెలువడ్డాయి. ఇందులో పాఠశాలల్లో టిబెటన్ పిల్లలు ఆందోళన, ఒంటరితనం, నిరాశ, ఇతర మానసిక ఇబ్బందులకు గురవుతున్నట్లు పేర్కొన్నాయి. టిబెటన్ బోర్డింగ్ పాఠశాలల గురించి టిబెటన్ మీడియా, స్థానిక ప్రచార సంస్థలు, చైనీస్ సోషల్ మీడియా సైట్లలో పోస్టులు చేసిన వందలాది వీడియోలు బయటకొచ్చాయి. వీటిల్లో ఈ నిర్బంధ పాఠశాలలు ఎలా పనిచేస్తాయో, కమ్యూనిస్టు పార్టీ లక్ష్యాలకు ఎలా ఉపయోగపడుతున్నాయో చూపించాయి. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు రాజకీయ బోధనలు చేస్తున్నారు. ఈ పాఠశాలలు చైనా సర్ఫ్ల విముక్తి దినోత్సవం జరుపుకుంటాయి. ఇందులో టిబెటన్ తిరుగుబాటు విఫలం కావడం, దలైలామాను బహిష్కరించి 1959లో కమ్యూనిస్టు పార్టీ టిబెట్ను పూర్తిగా స్వాధీనం చేసుకున్న వార్షికోత్సవం జరుగుతుంది. ఇక యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా కుటుంబాల నుండి బలవంతంగా రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉంచడంపై అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొన్నాయి. 1800 ప్రారంభం నుండి 1960ల చివరి వరకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో స్వదేశీ పిల్లలను ఉంచడం గురించి అమెరికా ప్రభుత్వం తరపున అధ్యక్షుడు జో బైడెన్ గత అక్టోబర్లో క్షమాపణలు చెప్పారు. దీనిని అమెరికా ఆత్మపై చేసిన పాపంగా బైడెన్ అభివర్ణించారు. ఇప్పుడు చైనా కూడా ఇలాగే బాల్యాన్ని చిదిమేస్తూ బోర్డింగ్ పాఠశాలను పెంచుకుంటూ పోతోంది. టిబెటన్ పిల్లలు తాము చైనీయులమని గర్వంగా ప్రకటిస్తున్నారని ప్రపంచానికి చూపించడానికే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. చైనా చేపట్టిన ఈ నిర్బంధ విద్య వల్ల టిబెటన్ పిల్లలు వారి సొంత భాష, సంస్కృతికి దూరమవుతున్నారన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ స్కూళ్లలో చదువుతున్న వారు వారి సొంత భాష అయిన టిబెటన్ కాకుండా మాండరిన్ మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. 4-5 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చిరాని టిబెటన్లో మాట్లాడాల్సి వస్తోంది. ఇప్పుడు టిబెటన్లో చాలా ప్రాంతాల్లోని పిల్లలు తమ సొంత ఇంట్లో అపరిచితుల్లా ప్రవర్తించే పరిస్థితి వచ్చింది. అయితే వారిని బోర్డింగ్ స్కూళ్లకు పంపడం తప్ప తల్లిదండ్రులకు కూడా వేరే మార్గం లేదు. తమ పిల్లలకు మెరుగైన ఉద్యోగాల కోసం చైనీస్ నేర్చుకోవాల్సి వస్తోందని అంగీకరిస్తున్నారు. అయితే అంతర్జాతీయంగా ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలన్న డిమాండ్లు పెరుగుతోన్న నేపథ్యంలో టిబెటన్ పిల్లలు తమ తాత ముత్తాతల నుండి, వారి తల్లిదండ్రుల నుండి నేర్చుకోవాల్సిన స్థానిక భాష, వస్తువుల పేర్లు, సాంప్రదాయాలు, విలువలు మర్చిపోతున్నారు. ఇక జిన్పింగ్ పాలనలో టిబెటన్ భాషలో విద్యను భారీగా తగ్గించారు. బదులుగా చైనీస్లోనే బోధన పెరిగింది. టిబెటన్ పిల్లలపై చైనీస్ను బలవంతంగా రుద్దుతున్నారు. చారిత్రకంగా చైనా ఆధిపత్యంపై టిబెట్ ప్రతిఘటన కొనసాగుతోంది. ఇది ఎంతో కాలంగా చైనాను ఒక కలవరపెడుతున్న విషయం. అందుకే ప్రపంచంలో ఎంతో ప్రత్యేకంగా కనిపించే టిబెట్ సంస్కృతిని అనగదొక్కే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సామ్రాజ్య కాంక్ష కోసం ఒక ప్రాంత జీవన విధాన, భాష మరియు సంస్కృతుల ఉనికినే చంపేయటానికి ఇటు జిన్పింగ్ సిద్ధపడ్డాడు. దీనికి చిన్నారి పిల్లల్ని బలి పశువులను చేస్తున్నాడు. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్ల మధ్య చైనా అధికారులు అబద్ధాలు కూడా చెప్తున్నారు. పిల్లల్ని వారి తల్లిదండ్రులు స్వచ్ఛందంగానే స్కూళ్లకు పంపగలుగుతున్నట్లు వాదిస్తున్నారు. వాస్తవాలను చూస్తూ చైనా ప్రభుత్వం వారికి వేరే మార్గం లేకుండా చేస్తుంది. టిబెట్లో గ్రామీణ పాఠశాలను క్రమంగా మూసివేస్తూ వస్తోంది. ముఖ్యంగా టిబెటన్ భాష పాఠశాలలను ప్రైవేటుగా నిర్వహిస్తూనే తప్పనిసరి విద్యా చట్టాలను కఠినంగా అమలు చేస్తుంది.
స్థానిక పాఠశాలలన్నీ మూసివేస్తున్నప్పుడు తల్లిదండ్రులకు కూడా మరో మార్గం కనిపించట్లేదు. దీనిపై మానవ హక్కుల నిపుణులు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఐక్యరాజ్య సమితికి చెందిన స్వతంత్ర నిపుణులు ఈ బోర్డింగ్ పాఠశాలను పరిశోధించారు. 2023లో దీనిపై నివేదికలు విడుదల చేశారు. అందులో టిబెటన్ గుర్తింపును ఆధిపత్య హాన్ చైనీస్ మెజారిటీలోకి బలవంతంగా మార్చే విధానంగా దీన్ని పేర్కొన్నారు. ఇక ఈ బోర్డింగ్ పాఠశాలల్లో పిల్లలను చూస్తున్న తీరుపై కూడా పలు విమర్శలు వచ్చాయి. దీనిపై చట్టపరమైన పరిశీలనలు కోరుతూ చైనాలోని టిబెటన్లు డిమాండ్ చేశారు. బోర్డింగ్ పాఠశాలలోని బాత్రూముల్లో పిల్లలు అస్పష్టమైన కారణాల వల్ల చనిపోతున్న ఘటనలపై విచారణ కోరారు. గత 3 సంవత్సరాలుగా టిబెటన్లకు ఆన్లైన్ న్యాయ సలహా అందించే వాలంటీర్ గ్రూపులు ఆందోళన చేపట్టాయి. మీడియా రిపోర్టర్లు సైతం ఇలాంటి అనేక సంఘటనలు సమీక్షించాయి. 2021లో తూర్పు టిబెటన్లోని ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఒక పిల్లవాడిని కుర్చీతో కొడుతున్నట్లు చూపించే వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది. ఈ వీడియో ప్రజల నుండి నిరసనకు దారితీసింది. దీనికి ప్రతిస్పందనగా స్థానిక ప్రభుత్వం దర్యాప్తు నిర్వహించి కొట్టడం వల్ల పిల్లవాడి నుదిటిపై 3 అంగుళాల పొడవైన గాయం ఏర్పడిందని, ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. తర్వాత చైనా పాఠశాలల్లో శారీరక శిక్ష నిషేధించారు. కానీ టిబెటన్ బోర్డింగ్ పాఠశాలలో మాత్రం ఈ ఆచారం అలాగే కొనసాగుతుందని చైనీస్ విద్యావేత్తల అధ్యయనాలు పేర్కొన్నాయి. ఇక బోర్డింగ్ పాఠశాలల్లో ఎంతమంది టిబెటన్ పిల్లలు ఉన్నారో చైనా ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన లెక్కలు బయటికి చెప్పలేదు. పాఠశాలను మూసేయాలని ప్రచారం చేసిన టిబెట్ యాక్షన్ ఇన్స్టిట్యూట్ అనే అంతర్జాతీయ గ్రూపు 6 నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలు కనీసం 8 లక్షల మంది ఈ స్కూళ్లలో ఉన్నట్లు వెల్లడించింది. ప్రతి 4 టిబెటన్ పిల్లల్లో 3 చైనా బోర్డింగ్ స్కూళ్లలో ఉన్నట్లు అంచనా వేసింది. సాంస్కృతికంగా కుటుంబ బంధాల పరంగా వారి మూలాలను విచ్ఛిన్నం చేయడం కోసం చిన్న వయసులోని పిల్లలను మానసికంగా దెబ్బతీయడానికి చైనా ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు టిబెట్ యాక్షన్ ఇన్స్టిట్యూట్ తన నివేదికలో తెలిపింది. చైనాకు చెందిన జర్నల్ ఆఫ్ ఎథ్నిక్ గ్రూప్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ఫింగై ప్రావిన్స్లోని టిబెటన్ ప్రాంతమైన గోలాగ్లో 95% మిడిల్ స్కూల్ విద్యార్థులు ఇలాంటి పాఠశాలల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. 2023లో స్థానిక శాసనసభ నుండి వచ్చిన నివేదిక ప్రకారం గోలాగ్లోని 49 ప్రాథమిక పాఠశాలల్లో 45 రెసిడెన్షియల్ పాఠశాలలే ఉన్నట్లు వెల్లడైంది. నిజానికి టిబెటన్ ప్రాంతంలో బోర్డింగ్ పాఠశాలల విస్తరణ జాతీయ ధోరణికి విరుద్ధంగా ఉంది. 2018లో జారీ చేసిన చైనా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రాథమిక పాఠశాల పిల్లలను సాధారణంగా బోర్డింగ్ స్కూళ్లకు పంపకూడదని చెబుతున్నాయి. అయితే ఇందులో సరిహద్దు ప్రాంతంలోని జాతీయ మైనార్టీల పిల్లలను ఇందులో మినహాయించారు. అందుకే జిన్జియాంగ్లోని సుదూర పశ్చిమ ప్రాంతంలో ముస్లిం ఉయ్గర్ జాతీయ సమూహంలోని పిల్లలు కూడా పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ పాఠశాలలకు పంపారు. అయితే టిబెటన్ ప్రాంతంలోని పిల్లలు స్కూళ్లకు వెళ్లడం కోసం చాలా దూరం ప్రయాణం చేయకుండా నివారించడానికి ఇటువంటి పాఠశాలలు సహాయపడతాయని చైనా అధికారులు చెబుతున్నారు. కానీ చైనా విధి విధానాలు చూస్తే సరిహద్దు ప్రాంతంలో యువతకు మతం, చరిత్ర, జాతి సంబంధాల గురించి తప్పు ఆలోచనలు ఉండే ప్రమాదం ఉందని వాదిస్తున్నాయి. ఈ అంశంపై 2014లో జిన్పింగ్ మాట్లాడుతూ సరైన వయస్సు గల పిల్లలు పాఠశాలలో చదువుకోవాలి, పాఠశాలలో నివసించాలి, పాఠశాలలో పెరగాలి అంటూ బోర్డింగ్ స్కూళ్ల ప్రాధాన్యత తెలిపారు. దీన్ని బట్టి చూస్తే పిల్లలు చైనీస్ భాష, పార్టీ విలువలకు అనుగుణంగా పెరగాలని చైనా ప్రభుత్వం ఆశిస్తున్నట్లు స్పష్టమవుతుంది. అయితే టిబెటన్లను చైనాకు అనుకూలంగా మార్చడానికి చైనా చేస్తున్న ప్రయత్నం వల్ల టిబెటన్ పిల్లలు తమ కుటుంబాల నుండి దూరమవుతున్నారు. వాళ్ళు ఎక్కువగా పాఠశాలలకే పరిమితమవుతున్నారు. దీనివల్ల పిల్లలు తీవ్రంగా బాధపడుతున్నారని చైనాలోని ఉపాధ్యాయులు, విద్యా పరిశోధకులు, స్థానిక శాసనసభ్యులు కూడా నివేదికలు పంపారు. అయితే
చైనా దీన్ని నివారించడం మానేసి టిబెటన్ పిల్లల సమస్యలను ఎదుర్కోవడంలో చైనా విద్యా పత్రికలు సలహా ఇచ్చాయి. హాస్టల్ గదులు, డైనింగ్ హాళ్లను రంగులతో అలంకరించడం ద్వారా పిల్లలకు ఇంటి అనుభూతిని సృష్టించాలని వెల్లడించాయి. అయితే మార్మూల టిబెటన్ ప్రాంతంలోని అనేక బోర్డింగ్ పాఠశాలలు నిధులు, సౌకర్యాల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉపాధ్యాయులు, శిక్షణ పొందిన కౌన్సిలర్లు లేకపోవడం వల్ల అటు తల్లిదండ్రుల్లోనూ ఇటు పిల్లల్లోనూ మానసిక ఒత్తిడి పెరుగుతోంది. బోర్డింగ్ స్కూళ్లలో డార్మిటరీ సూపర్వైజర్లు, సెక్యూరిటీ గార్డులు, వైద్య సేవకులు వంటి సిబ్బంది లోపం వల్ల ఉపాధ్యాయులు 24 గంటల డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఈ విధానంతో అన్ని వైపుల నుండి అందరూ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. రెండు 2023లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకులు కూడా చిన్నపిల్లలను బోర్డింగ్ పాఠశాలలకు పంపడానికి ఇష్టపడడం లేదని తెలిసింది. చాలా మంది తల్లిదండ్రులు ఈ పరిస్థితుల గురించి నిస్సహాయత, ఆందోళన, అవగాహన లోపం, ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నట్లు అధ్యయనం స్పష్టం చేసింది. ముఖ్యంగా మైనార్టీ ప్రాంతంలో విద్య అనేది రాజకీయంగా సున్నితమైన అంశంగా మారిన పరిస్థితి. కాబట్టి బోర్డింగ్ పాఠశాలను వ్యతిరేకించే టిబెటన్లు నిరసన వ్యక్తం చేసి జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. టిబెట్లో పాఠశాల విద్యను కాపాడాలని ప్రభుత్వానికి పిటిషన్ వేసిన ఓ టిబెటన్ వ్యాపారవేత్త తాషి వాంగ్చుక్కు 2018లో 5 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అయినప్పటికీ కొందరు ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తమ పిల్లలు టిబెట్ భాషను, సంస్కృతిని మర్చిపోతున్నారంటూ తల్లిదండ్రులు తీవ్రంగా బాధపడుతున్నారు. ఒకవేళ చైనా నిరంకుశ ధోరణి ఇలాగే గనక కొనసాగితే టిబెట్లోని తర్వాతి తరం మొత్తం కూడా టిబెటియన్ భాషను పూర్తిగా మర్చిపోయే అవకాశం చాలా గట్టిగా కనిపిస్తుంది. ఒక విధంగా ఇది సాంస్కృతిక మారణ హోమం అనే చెప్పాలి. టిబెట్ను చైనా మింగేస్తుండడానికి ఇదే ఒక పెద్ద నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.